కాంతిలో ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలను రూపొందించినటువంటి శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోవడానికి కొద్ది కష్టమవుతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే వీటిని మనం చదువుకునేటప్పుడే కలిపి చదువుకోవాలి. ఇప్పుడు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటారు. మనం అట్లా చదువుకోకుండా న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం, హైగెన్స్ తరంగ సిద్ధాంతం, ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం, మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం, న్యూలాన్స్ అష్టక పరికల్పన సిద్ధాంతం, అర్హీనియస్ ఆమ్లక్షార సిద్ధాంతం, కెప్లర్ గ్రహగమన నియమాలు, టాలమీ భూకేంద్రక సిద్ధాంతం, కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం. ఇట్లా చదివితే మనకి ఈజీ అయిపోతుంది. కాంతి కణ సిద్ధాంతం ప్రతిపాదించేవారంటే న్యూటన్, తరంగ సిద్ధాంతం హైగెన్స్, క్వాంటం సిద్ధాంతం ప్లాంక్, విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం మ్యాక్స్వెల్, అష్టక పరికల్పన సిద్ధాంతం ప్రతిపాదించేవారు న్యూటాన్స్, అర్హీనియస్ ఆమ్లక్షార సిద్ధాంతం అర్హీనియస్, కెప్లర్ గ్రహగమన నియమాలు కెప్లర్, భూకేంద్రక సిద్ధాంతం టాలమీ, సూర్యకేంద్రక సిద్ధాంతం కోపర్నికస్. అందుకోసం మనం ఇవి చదవాలంటే ఎట్లా చదవాలా? న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం, హైగెన్స్ తరంగ సిద్ధాంతం, ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం, మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం, న్యూలాన్స్ అష్టక పరికల్పన సిద్ధాంతం, అర్హీనియస్ ఆమ్లక్షార సిద్ధాంతం, కెప్లర్ గ్రహగమన నియమాలు, టాలమీ భూకేంద్రక సిద్ధాంతం, కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం అని మనం చదువుకోవాలి.